అందరికీ నమస్కారం. గౌరవనీయులు నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారం అండ్ స్వాగతం. ఈ సంవత్సరం 10th బర్త్ యానివర్సరీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని భాగంగానే అక్టోబర్ 31 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి జిల్లాలోనూ పాదయాత్రలు నిర్వహించవలసిందిగా మాకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పాదయాత్రలో వివిధ రకాల కల్చరల్ యాక్టివిటీస్, యోగా, క్లీన్లీనెస్ డ్రైవ్స్ ఇలాంటివన్నీ కూడా మేము భాగస్వామ్యం చేస్తున్నాము. అయితే పాదయాత్రే కాకుండా సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా యువతలో సర్దార్ పటేల్ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఐడియాస్ అనేది యువతలో రావాలన్న ఆలోచనతో యువత కోసం మేము కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా కొన్ని మై భారత్ పోర్టల్లో కొన్ని కాంపిటీషన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ కాంపిటీషన్స్లో భాగంగా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, నేషనల్ రీల్ కాంటెస్ట్, అలాగే కొన్ని క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్లైన్లో వెరీ ఈజీ 2-3 స్టెప్స్లో పాల్గొనవచ్చు. mybharat.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ చేసుకొని అక్కడ ఒక డెడికేటెడ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సర్దార్ అండ్ పార్టీ సెలబ్రేషన్స్ కొరకు. ఈ పేజ్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఏ కాంపిటీషన్స్లో అయినా పంచుకోవచ్చు. భాగంగా జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం వీళ్ళకి లభిస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్తో కూర్చొని డిస్కస్ చేయడము, వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి రీల్స్ కాంపిటీషన్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసిన 10 క్యాండిడేట్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ని సెలెక్ట్ చేసి వీళ్ళకి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్లో ప్రధానమంత్రితో కలిసే అవకాశం ఉంటుంది. అలాగే క్విజ్ కాంపిటీషన్లో బాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకు కూడా కొందరిని సెలెక్ట్ చేసుకొని 10 మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఈ పాదయాత్రలో నేషనల్ పాదయాత్ర ఏదైతే నవంబర్ 26 నుంచి జరుగుతుందో అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ కాంపిటీషన్స్లో కావచ్చు, ఈ పాదయాత్రలో కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమం గురించి అడ్రస్ చేయవలసిందిగా నేను ఆనరబుల్ ఎంపీ గారిని కోరుతున్నాను. సర్దార్ పటేల్ గారి 150వ జయంతి పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపకల్పన చేసింది. ఆ విషయంలో ఆ కార్యక్రమాలు ఎట్టెట్ట జరుగుతాయో మేడం ఇప్పటిదాకా మీ అందరు కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ మీ ముందర ఉంచారు. సర్దార్ పటేల్ గారు దేశ స్వాతంత్రం కోసం ఆయన చేయని త్యాగం లేదు. దేశ స్వాతంత్రం వచ్చినాక ఇవాళ దేశం మోదీ గారి నాయకత్వంలో ప్రగతిలో దూసుకుపోతుంది, ఎకానమీలో దూసుకుపోతుంది, స్పేస్ టెక్నాలజీలో దూసుకుపోతుంది, డిఫెన్స్ రంగంలో దూసుకుపోతుంది, కామర్స్లో దూసుకుపోతుంది. అన్ని రకాలుగా భారతదేశం ఇవాళ ఎంత బలంగా ప్రపంచ పటం మీద ఉందో మోడీ గారి నాయకత్వంలో దీనికి పునాది వేసింది సర్దార్ పటేల్ గారు. స్వాతంత్రం వచ్చినాక 562 ప్రిన్స్లీ స్టేట్స్ భారతదేశంలో జాయిన్ అవ్వాల్సింది ఉండే. అవన్నిటిని కూడా ఇండియన్ యూనియన్లో మర్జ్ చేసిన ఘనత సర్దార్ పటేల్ గారిది. ఎక్సెప్ట్ ఫర్ కాశ్మీర్ ఒకటే ఆయన జిమ్మేదారి అది కూడా రెడీగా ఉండే ఆయన తీసుకొని.
కానీ అది ఒక్కటి తప్ప వేరే అని ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, జునాగఢ్ అండ్ కశ్మీర్ ఈ 3 రెసిస్టెన్స్ చూపించినాయి. అందులో కశ్మీర్ మినహా హైదరాబాద్, జునాగఢ్ కూడా సర్దార్ పటేల్ గారికి అప్పచెప్తే ఏం జరిగిందో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇవాళ హైదరాబాదు నిజాం పరిపాలనలో ఉండే ఒక రిచ్ హైదరాబాద్ స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్. Nizam once upon a time was the richest man on the planet. Strategically very vital location, landlocked. ఇక్కడ వాతావరణం కానీ ఇవాళటికి కూడా హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశంలో టాప్ 3-4 ప్లేసెస్లో ఉన్నదంటే దానికి స్ట్రాటజిక్ లొకేషను, క్లైమేటు, అన్నీ friendly nature of the people, human resources. One of the main reasons. చాలామంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ప్రైమరీలీ ఇట్ ఈస్ ద క్లైమేట్, ఇట్ ఈస్ ద geographical location, friendly nature of the people and the way human resources were developed in this region. సో ఇటువంటి స్టేట్ని, హైదరాబాద్ స్టేట్ని ఇండియన్ యూనియన్లో కలిపిన ఘనత సర్దార్ పటేల్ గారిది. ఆయన స్వాతంత్ర భారతంలో స్టేట్స్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తూ ఉండే, ఆయనకు అప్పచెప్పింది. అది అంతకుముందు బ్రిటిష్ రాజ్యంలో దాని పేరు పొలిటికల్ డిపార్ట్మెంట్ ఏదో ఉండే, దాన్ని మార్చి స్టేట్స్ డిపార్ట్మెంట్గా మార్చి ఈయనకు అప్పచెప్పారు సర్దార్ పటేల్ గారు. ఇవన్నీ కూడా ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని కూడా మొత్తం ఇండియన్ యూనియన్లో కలిపే బాధ్యత ఆ స్టేట్ డిపార్ట్మెంట్. ఇంకా హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు రజాకర్లు ఏ రకంగా రెసిస్ట్ చేసిండ్రు నిజాం పాలనలో, దానికోసం చర్చలు విఫలమైనాక ఆపరేషన్ పోలో టేకప్ చేయాల్సిందే అని నెహ్రూకి చెప్పి ఇక్కడ ఆపరేషన్ పోలో ఒక మిలిటరీ యాక్షన్ 13 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ 1948 5 రోజులు. దాని తర్వాత 17 సెప్టెంబర్ రోజు నిజాము చేతులు జోడించి మెడలు వంచి సర్దార్ పటేల్ ముందర హైదరాబాదు రాష్ట్రాన్ని, స్టేట్ని ఇండియన్ యూనియన్లో ఆ రోజు కలపడం జరిగింది. ఓన్లీ క్రెడిట్ గోస్ టు మిస్టర్ సర్దార్ పటేల్. ఇంత ఆపరేషన్ చేసినాక కూడా నయా పైసా కమ్యూనల్ వైలెన్స్ కాలే, పీస్ఫుల్గా జరిగిపోయింది. అది సర్దార్ పటేల్ గారి యొక్క డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్. సర్దార్ పటేల్ గారి పర్సనాలిటీ, ఆయన దృఢ సంకల్పం. ఏదో ప్రయత్నం చేసి 3-4 రోజులు, 5వ రోజు చేతులెత్తేసి నిజాం. సర్దార్ పటేల్ గారు మనందరూ తెలిసినట్టు ఫస్ట్ దేశానికి మన హోమ్ మినిస్టర్గా, ఆయన ఏ పోస్టు హీ వాజ్ నెవర్ ఏ పోస్టు, ఈ పోర్ట్ఫోలియో ఈ పోస్టు కావాలి అని ఆయన ఎన్నడూ కోరుకోలే. ఆయనకి నాకు ఈ బిరుదు రావాలని ఎన్నడూ కోరుకోలే. నెహ్రూనే ఆయనని ద స్ట్రాంగ్ వాల్ బిహైండ్ ఇండియాస్ ఫ్రీడమ్ అని జవహర్లాల్ నెహ్రూవే ఆయన కితాబ్ ఇచ్చాడు. సర్దార్ పటేల్ గారు 36 సంవత్సరాల వయసులో లండన్కి వెళ్ళి ఆయన లా చదవడం జరిగింది. అంటే టు చేజ్ యువర్ డ్రీమ్స్ ఏజ్ ఈజ్ నో బ్యారియర్.
వయసుకు సంబంధం లేదు. జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. సర్దార్ పటేల్ గారు దీనికి కూడా స్ఫూర్తి. ఇవాళ ఆయన మెమోరియల్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 182 మీటర్ల స్టాచ్యూ 182 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలు గుర్తుగా ఇవాళ గుజరాత్లో నిలబడతా ఉంది. టాలెస్ట్ స్టాచ్యూ. ఆయనకి సర్దార్ ఉన్న టైటిల్ కూడా ఏ పొలిటీషియన్ ఇయ్యలే. ఒక మహిళ బర్దోలి నుంచి 1928లో సత్యాగ్రహ సమయంలో ఇవ్వడం జరిగింది ఆయనకి సర్దార్ అనే టైటిల్. సర్దార్ పటేల్ గారు ఒక వ్యాఖ్య చేశారు ఆ టైంలో, నేను ఇంగ్లీష్ చదువుతాను. వన్స్ సెడ్ టు ద ప్రిన్స్లీ స్టేట్స్, ద రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, లెట్ నాట్ ద ఫ్యూచర్ జనరేషన్ కర్స్ us for having failed to turn this opportunity to our mutual advantage. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా భారత యూనియన్లో ఇదొక అవకాశం కలవడం. అది మీకు మంచిది, భారతదేశానికి మంచిది, మాకు మంచిది. ఈ అవకాశాన్ని వదులుకొని రానున్న తరాలకి ముఖం చూపెట్టుకోకుండా కాకండి అని ఆయన ఆనాడే చెప్పడం జరిగింది. When Mountbatten hesitated on Hyderabad, Patel told him bluntly, "We are not running a charity for royal families of princely state. We are building a nation." ఈ బ్రిటిష్ వాడు ఎంతసేపు ఎన్ని తుకడాలు చేద్దాము, భారతదేశాన్ని ఎంత వీక్ చేద్దాము అన్నట్టే ఉండేవానికి స్వాతంత్రం ఇచ్చినా కూడా. కానీ పటేల్ గారు ఉన్నందున ఇవాళ ఒక యునైటెడ్ భారతదేశం తయారైందంటే ఆ రోజే మౌంట్ బ్యాటన్కి మేము ఇక్కడ ఏం చారిటీ చేస్తలేము, ప్రత్యేకంగా రాయల్ ఫ్యామిలీస్కి ప్రిన్స్లీ స్టేట్స్కి మేము ఒక దేశాన్ని నిర్మిస్తున్నాము, నోరు మూసుకోమని చెప్పిండు. ఆబ్వియస్గా అంత డిప్లొమాటిక్గా స్ట్రాంగ్ ఉండి పొలిటికల్ విల్ అంత స్ట్రాంగ్ ఉంటే దానికి కారణం ఏందో చెస్ ఆడుతుంటానంట. బాగా చెస్ అంటే చాలా ఇష్టం ఉండేనంట సర్దార్ పటేల్ గారు. Sardar Patel united the map of India. It is now our duty to unite its dreams. The unity march is not a ritual, it's a renewal of faith that the spirit of Sardar Patel still guides us from Ek Bharat to Atmanirbhar Bharat, from unity in struggle to unity in aspiration. Let us all walk together for Sardar, for Bharat, for unity. So, ఇన్స్పిరేషన్ తోటి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేసేది, దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇదేమీ ఈ ప్రోగ్రామ్ ఇవాళ వస్తుందేమో నాకేం కలవడలే కదా. నేను దాదాపు 8 సంవత్సరాల కింద రాజకీయాలకు వచ్చినప్పుడు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఈరోజు వస్తుంది మోడీ గారు ఇట్లా నాతో ప్రెస్ మీట్ పెట్టించడం నాకు తెలియదు కదా. అయినా ఈ అడ్వర్టైజ్మెంట్ మీ అందరికి గుర్తుంటుంది. 15th August 2017. ఇందులో ఒక దిక్కు పటేల్ గారు, ఒక దిక్కు మోడీ గారు. ఆ రోజు నేను రాసిన పటేల్ గారిది ఇంగ్లీష్లో ద ఇన్స్పిరేషన్ ఆఫ్ యునైటెడ్ ఇండియా అండ్ మోదీ గారిది ద ఆస్పిరేషన్ ఆఫ్ మోడర్న్ ఇండియా. తెలుగులో సమైక్య భారత స్ఫూర్తి ప్రదాత సర్దార్ పటేల్. ఇక మోదీ గారు ఆధునిక భారత భవిష్యత్తు నిర్మాత అని. దిస్ షోస్ వీఆర్ ఆల్ వాలంటీర్స్ ఫర్ బీజేపీ. వాట్ వీఆర్ డన్, వీఆర్ వాలంటీరింగ్ అవర్ సర్వీసెస్ ఫర్ భారతీయ జనతా పార్టీ, మిస్టర్ మోదీస్ లీడర్షిప్ and to strengthen the nation and unifying the society. We will work towards that. Thank you.
రకాలుగా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ముఖ్యంగా యువత ఏ రకంగా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పారు. అలాగే మన డిస్టిక్లో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా. లైవ్ బ్రేక్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటారు కదా. బ్రేక్ అయిపోయింది. రెడీయా? బ్రేక్ అయింది. ఒక నిమిషం టైం ఉంది. బ్రేక్ అయింది. బ్రేక్ అయింది. స్టార్ట్ చేద్దామా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ యుఐడిఎఫ్ ఇన్ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది ప్రత్యేకంగా ఫర్ డ్రింకింగ్ వాటర్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఆల్ మున్సిపాలిటీస్ ఆర్మూర్, బోధన్, కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్, జగిత్యాల. తెలంగాణ రాష్ట్రానికి 2915 కోట్లు 2915.52 crores sanctioned for 47 ULBs. Out of that, central share is rupees 2332.4 crores and state share is 583.1 crores. 80-20 80% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవి. ఆర్మూర్కి 18.7 కోట్లు, బోధన్కి 18.7 కోట్లు, కొరుట్లకి 18.7 కోట్లు, మెట్పల్లి 18.7, నిజామాబాద్ 32 కోట్లు, జగిత్యాల్ 62.5 కోట్లు. టోటల్గా 169.3 కోట్ల రూపాయలు మన పార్లమెంట్ సెగ్మెంట్కి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో 34 కోట్లు రాష్ట్రం, 135 కోట్లు కేంద్రం. దీనికోసం గుసలాడుకుంటా ఉన్నారట టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. మేము తెచ్చినామని. మీరు ఏం తేలే లొటపీసు. ఇది మొత్తం 80% ఫండ్ కేంద్రంకి వెళ్ళి వచ్చింది. ఓకే, గుసలాడుకోకూడదు. 2332 కోట్లు కేంద్ర నిధులు మన మున్సిపాలిటీలు తెలంగాణలో డెవలప్ చేసుకోవడానికి. నిధులు రాలే. ఇది ఒకటే స్కీము, రీసెంట్గా వచ్చింది కాబట్టి మీకు చెప్తా ఉన్నా. వాళ్ళే ఇస్తున్నట్టు చెప్తున్నారు, గుసలాడుతున్నట్ట. అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకుంటారట, మేమని. ముఖ్యమంత్రి ఏమో నేను బిచ్చపోని, నా దగ్గర బిచ్చం పైసలు పుడతలేవు అంటాను. మేము ఇచ్చిన వాళ్ళ ఎమ్మెల్యేలేమో మేము తెచ్చినామంటారు. ఏం తెచ్చినా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ పోతే. జగిత్యాల షేర్ ఎక్కువ ఉంది. ఎవరామే? జాగృతి ఏంది? ఏ జాగృతి? మీరు ఎందుకు పోతారా ప్రెస్ మీట్లకి? మీరు ఎందుకు పోతారు ప్రెస్ మీట్లకి? నిజామాబాద్లో ప్రకృతి వైపరీత్యం. సరే ఓని, కానీ మన జిల్లా కోడలని ఇంతో అంతో ఏదో దురదృష్టమో అదృష్టమో ఏదో యాత్ర చేపడుతున్నట మేడం. యాత్ర ఎటు వెళ్తుంది? యాత్ర తిహార్ జైలుకా?
ఢిల్లీ దిక్క ఇట్లా మన పురాణాలు ఉంటుంది కదా, ఇట్లా ఉత్తరానికి నడుచుకుంటూ పో అని. మేడంకి నేను మనస్ఫూర్తిగా ఏదో రోజు మీ కోరిక నెరవేరుతుంది, నడుచుకుంటూ పోతూ ఉండి ఒక 3-4 కాంతి సంవత్సరాలు నడిచినాక ఒకరోజు మీ కోరిక నెరవేరుతుంది. నడుస్తూ ఉండండి. ఇట్లనే డిస్కస్ చేస్తున్నాం టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతోటి, మన జిల్లా మాజీ ఎమ్మెల్యేతోటి. క్యా హై భాయ్ మేడం కుచ్ కర్రే కతే అని ఒక టాపిక్ ఎత్తారు. ఎత్తితే ఎమ్మెల్యే అన్నాడ, లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళకి జానీ వాకర్ ఈజ్ ద ఇన్స్పిరేషన్, కీప్ వాకింగ్ అన్నాడు. సో నాకు కూడా నమ్మకం ఉంది, ఆవిడ ఏమి సాధించాలనుకుంటున్నారో తప్పకుండా ఒక 4 కాంతి సంవత్సరాలు నడిచినాక సాధిస్తుందని నమ్మకం ఉంది. కాంతి సంవత్సరాలు అంటే తెలుసు కదా, లైట్ ఇయర్స్. సీరియస్నెస్. బీసీ ఎస్సీ ఎస్టీ ఫీ రీఎంబర్స్మెంట్లు ఆపింది ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకుంటే వాళ్ళు బాగుపడితే జీర్ణం కాని కుటుంబం ఇది, కల్వకుంట్ల కుటుంబం. బీసీ ఎస్సీ ఎస్టీలకి కేసీఆర్ అనే దుర్మార్గుడు, కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీఎంబర్స్మెంట్లు వస్తుండే. ఐ రైట్ బ్రదర్? ఎవరు ఆపిండ్రు? మీ అయ్య ఆపిండు. ఇట్లా వెనుకబడిన తరగతులు, దళితులు, ట్రైబల్స్కి మంచి ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేని కుటుంబం మీది. గ్రూప్ 1లు గ్రూప్ 2లు మొత్తం అటకెక్కించారు మీరు. 10 సంవత్సరాలు మీ అయ్య ముఖ్యమంత్రి ఉంటే 1 సంవత్సరం పరీక్షలు కాదు అయినాయా? అది మీ పాలన. ఇక నువ్వు కూడా వచ్చి నాకు చెప్తావా నేనేం చేయాలను? మీ అయ్య ముక్కు విండిపోయి బీసీ ఎస్సీ ఎస్టీల చదువుని కూడా ఒక జనరేషన్ మొత్తం అణిగిదొక్కిందెవరు, అనగదొక్కిందెవరు? మళ్ళీ లేవకుండా అంతకుముందు చదువుకున్న వాళ్ళు పరీక్షలు పెట్టకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కొవ్వు బాగా మెదడుకు ఎక్కిన కుటుంబం కాబట్టి ప్రజలు బండకేసి ఉతికిండ్రు. నడవండి, ఫ్యాట్ కరుగుతుంది. టోటల్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఏమి నోరు జారింది? పచ్చకామర్లు ఉన్నలకంతా పచ్చగా కనబడతాట ప్రపంచం. నువ్వు చేసిన అవినీతి అందరు చేస్తారు అనుకోకు. ఇవాళ మాధవనగర్ ఫ్లైఓవర్కి మీ పార్ట్నరు, హూ ఇస్ అవర్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇస్తలేడు పైసలు. నీ భయానికి కాంట్రాక్టర్లు వారిపోయినరు. నీ చరిత్రని దిక్కుమాల చరిత్ర ప్రజల ముందర పెట్టిన కాబట్టే నీ గతి అట్లా పట్టింది. తిహార్ జైలు గతి. అయినా మీరు కూడా ఎందుకు బ్రదర్ అడుగుతారు? ఓకే, ఇంటోళ్ళే ఎలగొట్టేసారు, కన్నోళ్ళే ఎలగొట్టేసారు, పార్టీ వాళ్ళు ఎలగొట్టేసారు. సొంత పార్టీ వాళ్ళు కన్న రక్తమే మా రక్తం కాదని ఎలగొట్టేసుకున్నారు. ఆమె గురించి నాతో అడుగుతారు ఎందుకు, నాతో చెప్పిస్తారు ఎందుకు? నేను రాజకీయాలు ఇప్పుడు చూపించిన కదా, నేను జాయిన్ అయ్యేటప్పుడు సర్దార్ పటేల్ గారిది, మోడీ గారిది ఏదో అడ్వర్టైజ్మెంట్ ఏది ఇక్కడి ఇది 15 ఆగస్టు 2017 ఇది హిందూ పేపర్లో, ఈనాడు పేపర్లలో అంతే వేసిన రోజే నేను ఎలక్షన్ గెలుపుతాను తెలుసామని, ఉత్తగానే ఓడగొడతాను. ఆ రోజే తెలుసు నాకు.
ఆమె ప్రెస్ మీట్లు పెడితే కూడా పోతారా మీరు? ఇవాళ దానివల్ల ఇది రిలీజ్ చేయరా, ఈ మీడియాకి రిలీజ్ చేస్తున్నాము. స్కాన్ కాపీ ఉందా? మీ గ్రూప్లలో పెట్టేస్తాము. దిస్ ఈస్ ద లెటర్. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారికి లెటరు. బీజేపీ చెప్పండి. స్టేట్ సెక్రటరీ శ్రీమతి గోపిడి శ్రవంత్ రెడ్డి గారి ద్వారా లెటరు ఎమ్మెల్సీ చైర్పర్సన్ గారికి. రిక్వెస్ట్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రిజిగ్నేషన్ ఆఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? రిజిగ్నేషన్ తర్వాత ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు అని లెటర్ పంపడం జరుగుతూ ఉంది. వెంటనే, ఎందుకంటే ఏ కారణం వల్ల ఆపుతా ఉన్నారు. వీఆర్ డిమాండింగ్. అది ఇవాళ శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్లో ఉన్నారు. ఇవాళ నిజామాబాద్లో లేరు, ఇందూరులో. కాబట్టి ధన్పాల్ గారిని రిక్వెస్ట్ చేసి ఇది రిలీజ్ చేయించడం జరిగింది. ఇలా నేను చదివినాను. శ్రవంతి రెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే, చైర్మన్ ఈయన పేరేంది? కేసీఆర్ గుత్తకు తీసుకున్నాను ఒకసారి. తమాషా అయిపోయింది. ఆయన మీ కౌన్సిల్ రూలే స్టేట్ చేసింది మేడం. ఇందులో రూల్ నెంబర్ 190. రూల్ నెంబర్ 190 ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాన్ని ఆపే అర్హత కూడా లేదు ఈయనకి. ఎట్లా ఆపుతావు ఫార్మాట్లో చేసినాక? సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉన్నది. Honorable Supreme Court of India in the case of Srimant Bala Saheb Patil versus Honorable Speaker Karnataka Legislative Assembly and others has clearly held that the Speaker or Chairperson can reject a resignation only if the inquiry demonstrates that it is not voluntary or genuine. The inquiry should be limited to ascertaining if the member intends to relinquish his or her membership out of his or her free will. Once it is demonstrated that a member is willing to resign out of his or her free will, the Speaker or Chairperson has no option but to accept the resignation. ఏంది ములాఖాతు రేవంత్కి కవితకి? ఏంది ములాఖాత్? సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసిండు మీ మీడియా రిపోర్ట్లలో, మీ రిపోర్ట్లలో చూసిన. సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి, అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు, నువ్వు ప్రెషర్లో ఉన్నావు, మీ అయ్యల కొట్టిండు పార్టీలకు వెళ్ళి నిన్ను, మీ అన్నయ్యల కొట్టిండు ఇంట్లోకి వెళ్ళి నిన్ను, మీకెందుకే? నీకెందుకు? నేను గుత్తకు తీసుకుంటా కేసీఆర్. ఆమె బాధాప్తా నేను రాజీనామా చేసినట్టున్నది, ఫార్మాట్లో నీకు ఇచ్చినది. రాజీనామా యాక్సెప్ట్ చేయి. నేను తమాషాలు చేసి పెట్టినారు. ఆ ఎమ్మెల్యేల కేసులకు దీనికి ఏ సంబంధం? వాళ్ళు రాజీనామా చేసిరా? వాళ్ళు పార్టీ మారలేదంటారు వాళ్ళు. ఆ పంచాయతీ వేరు. మళ్ళీ వీళ్ళంతా తమాషాలు. నీ పార్ట్నరు రేవంత్ రెడ్డితో రాజీనామా చేపి, అప్పుడు వస్తుంది బీసీ రిజర్వేషన్. రాజీనామా చేపి నీ పార్ట్నర్ వాగ్దానం చేస్తాడు, నేను మీ అయ్యేలో కొడతాడు, మీ అన్న దగ్గర రానియాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బీజేపీలో మీద. వీ కెన్ ఓన్లీ షో సింపతి బికాజ్ యూఆర్ డాటర్ ఇన్ లా ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. బియాండ్ దాట్ నథింగ్. అది నేను చూపిస్తా ఎంపీగా, నువ్వు నా ఓటర్వి కాబట్టి. ఇక్కడ ప్రజలకు అది కూడా లేదు నీ మీద. ఇదేం పనులు సుఖేందర్ రెడ్డి గారు? మీ రూల్ 190 వాట్ డస్ ఇట్ స్టేట్? సుప్రీంకోర్టు వర్డిక్ట్లు చెప్పినాం. ఇప్పుడు దీని మీద స్పందించి ఇమ్మీడియట్గా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి. చెంచాగిరి చేయకండి. రేవంత్ అండ్ కవిత ఆర్ హ్యాండ్ ఇన్ గ్లవ్. వాట్ ఎల్స్ యూ నీడ్ ప్రూఫ్? ఇద్దరు పార్ట్నర్లు బిజినెస్లల్లో. నేనంటే నేను గూగుల్ అంటే చూసుకోండి మీరే. అనేక మార్లు చెప్పిన నేను, గూగుల్ చెప్తుంది చూసుకోండి. మీ మీడియా సమావేశంలో చెప్పిన నేను, ఇద్దరు కలిసి క్యాండిడేట్లు పెడతారు నాకు వ్యతిరేకమని.
ఏ కులం నుంచి పెడతారు, ఎట్లా పెట్టారు, నేను అనేక సార్లు ఎలక్షన్ల ముందే చెప్పిన మీకు. ఇవాళ ఏదో పార్టీ పెట్టించే కార్యక్రమం బీసీ ఎస్సీ ఎస్టీ కాదు, రెడ్డి కాదు, ఆర్యవైశ్యులు కాదు, వేలమా కూడా ఓటేరు నీకు. ఊకే కుల రాజకీయాలు బంద్ చేయండి. మీ పార్ట్నరు రేవంత్ రాజీనామా చేయమను, అవుతుంది బీసీ రిజర్వేషన్. ఒక దిక్కు బీసీల ఫీ రీఎంబర్స్మెంటు పుట్టన పెట్టుకున్న పాపం వీళ్ళ కుటుంబంది, వీళ్ళు ఇక బీసీల కోసం కొట్లాడితే ఇక మేము అందరూ చూడాలి తమాషా. అంతే. అంతా అమాయకులు ఆ ప్రజలు అనుకుంటారు. వీళ్ళు ఏంది కళ్ళు నెత్తికెక్కుంటే వీళ్ళకి. అయినా మీరు నన్ను అడగద్దు బ్రదర్, మీరు పోకుండా ప్రెస్ మీట్లకి నన్ను అడగకూడదు ప్లీజ్. ఇట్ నాట్ వర్త్ ఇట్. మీరు ఇంకోసారి పోకూరు ప్లీజ్. మీరు పోవడొద్దు, నన్ను అడగకూడదు. ఈ తిరిగేటోళ్ళు మస్తు తిరుగుతూ ఉంటారు, రోడ్డు మీద పోతే మస్తు మంది నడుచుకుంటూ పోతూ ఉంటారు. అందరు నడుచుకుంటూ పోయే వాళ్ళు అందరూ ప్రెస్ మీట్లో పోతారా మీరు? మొన్న సాయంకాలం పిసిసి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తే అసలు కేంద్రం నుంచి ₹1 రావట్లేదు, అసలు డెవలప్మెంట్ అయింది అంటే ఆయన జేబులో ఆయన అకౌంట్లోకి వస్తారు కదా, ఏడికి రావాలి? ఆయన అకౌంట్లోకి రావాలా? ఆయన పర్సనల్ అకౌంట్లోకి రావాలా? పీసీసీ బ్రాడ్కి ఏం తెలియదా పాపం? పీసీ బ్రాడ్ తెలియదు ఆయనకు సబ్జెక్ట్ రాదు. ఏం కన్సెప్ట్ అన్నా మీ పార్టీలో ఉండే, మీ పాత పార్టీలో ఆయనకు వస్తుంది ఏమన్నా? ఏం రాదు. కంచెట్టి గంగాధర్ గారు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, మహేష్ కుమార్ గౌడ్ గారు కార్పొరేటర్ నాకు గెలిచిండా? ఆయన తెలియదు పాపం, ఏమనుకోకరి. డోంట్ టేక్ హిమ్ సీరియస్లీ. నేను ప్రూవ్ చేస్తా. ఆయన చేస్తాడా? రాలేదని దాని తర్వాత ఏం చేస్తాడు చెప్పు, మనం అడుగుతుంటే ఏం చేస్తాడు మా మహేష్ అన్నని బ్లాక్ బెల్ట్. తెలియదు చాలామందికి, రాష్ట్ర ప్రజలకి. మహేష్ కుమార్ గౌడ్ గారు మా నాన్న శిష్యులు. ఆయన బ్లాక్ బెల్ట్ ఉండే కరాటేలా మేము చిన్నగా ఉన్నప్పుడు. మంచోడే కానీ సబ్జెక్ట్ లేదు. ఇంకా ఇంకేముందా ఇందూర్ में హాట్ టాపిక్స్? దెర్ ఈజ్ నో అడ్మినిస్ట్రేషన్ బ్రదర్. మన ఫ్లడ్డింగ్కి రూపాయి ఇచ్చింది లేదు, సర్వేలు సరిగా చేసింది లేదు. దెర్ ఈజ్ నో అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషను ఇక్కడ కలెక్టర్లు ఆఫీసర్లు ఇంత చేద్దామన్నా కూడా చేయనిచ్చే పరిస్థితి లేదు. చేస్తే రిపోర్ట్లు పోతాయి, పైసలు ఇవ్వాలని. సో ఎక్కడిదక్కడ ఆపేస్తున్నారు. అంత దుర్మార్గంగా తయారైపోయింది ఈ ప్రభుత్వం. ఆ కేసీఆర్ చేతిలో ఏం చిప్పబెట్టిపోయిండో కానీ ₹1 లేకుండా తయారైంది. వీళ్ళేమో డైలాగులు కొట్టి అన్నీ ప్రామిసులు చేసి పవర్లోకి వచ్చారు, అబద్ధాలు చెప్పి. అది మేము ఇందూరులో వివిధ వర్గాలకు కూడా మేము ఇన్వైట్ చేస్తాం దానికి. ఇట్ విల్ బి ఎ పీపుల్స్ మూమెంట్. బిఫోర్ దాట్ I will request personally to release funds. కార్యకర్తలందరూ ఇందూరు భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితోటి ఇక్కడ ఎట్లయితే బీజేపీ పెరిగిందో ఆ రకంగా ఆడ పనిచేసి ఆడ బీజేపీని అందరూ కలిసి, మీతో పాటు మేము కూడా ఉన్నాము. మా గంగన్న జూబ్లీహిల్స్కే పోతున్నాడు, శ్రవంతి రెడ్డి గారు ఆల్రెడీ జూబ్లీహిల్స్లో ఉన్నారు, రేపు మాపు మేము కూడా పోతాము. కాబట్టి ఇక్కడ పెరిగినట్టు అక్కడ పెరగాలని మా కోరిక. మీరందరూ కూడా మనం అందరం కలిసి ఆ పని చేద్దామన్న ఒక ఆశ.